विष्णुदेवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं सकलकर्मेषु सर्वदा ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिं उपास्महे। चतुर्भुजे चन्द्रकलातंसे कुचोर्णवे पूर्णाविशोणे कुण्डे शुभासां सूक्ष्मकरहस्ते नमस्ते 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 गुरुदेव नमः। आखिर वाరం ప్రకృతి పురుషుల గురించి డిస్కస్ చేస్తాం. అమ్మవారు అంటే ప్రకృతి, పురుషుడు రూపంగా ఉన్నారు అని చెప్పుకుంటూ నిర్గుణుడు పురుషుడు అని కూడా చెప్పుకున్నాం. సరే ఇవాటి కొంచెం జాగ్రత్తగా వినండి. టాపిక్ సరిగ్గా ఫోకస్ చేయకూడదు, బోర్ అనిపించవచ్చు, లేదంటే ఇంట్రెస్ట్ కూడా పోవచ్చు. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే చాలా కొంచెం క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ప్రకృతి పురుషులు ఇరువురు అచింత్యులు, అవ్యయులు, చిదాత్మకులు, నిర్గుణులు, నిర్మలులు. వారెల్లప్పుడూ మిశ్రీభూత శరీరులై ఏకరూపులై ఉంటారు. ప్రకృతి పురుషులు వేరుగా కనబడుతున్నారు. సృష్టి కోసం ప్రకృతి పురుషులు ఇద్దరు కావాలి. ఏదైతే గుణాలన్నీ కనబడినట్టుగా ఉండి ప్రకృతి ఉందో ఆ ప్రకృతి కూడా గుణరహితం. అంటే గుణాలు ఏవి ఆమెకు అంటావు. మనం చెప్తున్నాం సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని కూడా చెప్తున్నాం. అవి ఆవిడలోంచి వచ్చాయి కానీ అంటాం. అలా నిర్గుణుడు పురుషుడు, నిర్గుణుడు అంటే అందరి దేవత రూపం. అంటే వినాయకుడు అని కావచ్చు, చైతన్య కావచ్చు, అన్నీ కూడా రూపాలు ఎక్కడి నుంచి వచ్చే పురుషుడి నుంచి వచ్చాయి. అయితే వీరిద్దరు ఏకరూపులై ఉంటారు. కనబడడానికి ఇద్దరు వేరుగా ఉంటారు కానీ చూడడానికి వేరు, కానీ ఒకటే రూపం. శక్తియే పరమాత్మ, పరమాత్మయే శక్తి. ఆ పురుష రూపమే ప్రకృతి అంటే, ఆ ప్రకృతియే పురుష రూపం. శక్తి అంటే ప్రకృతి, పరమాత్మ అంటే పురుషుడు. ఆ ఉభయులకు అంతరం లేదు. ఇద్దరిలో డిఫరెన్స్ ఉందా? లేదు అంటున్నాడు. కనబట్టి అంటే ఒకటే వస్తువు రెండుగా కనబడుతూ రెండు పనులు చేస్తుంది. మళ్ళీ రెండు అనుకుంటే రెండు కాదని రెండు కలిపి ఒకటే అన్నారు. అంటే ఒకటే ఉంది. అదే మనకు అర్ధనారీశ్వర రూపంగా కనబడుతుంది. శివుడు పురుష రూపంగా, స్త్రీ అమ్మవారి శక్తి రూపంగా, లేదంటే ప్రకృతి రూపంగా ఉంటుంది. సర్వశాస్త్రాలు వేదాంగాలు అధ్యయనం చేసిన విరక్తుడు కాకపోతే సూక్ష్మాతి సూక్ష్మమైన వారి అంతరాన్ని తెలుసుకోలేడు. అది ఇది ఇంపార్టెంట్ లైన్. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు విన్నా, వేదాలు చదివినా, గొప్ప గొప్ప తపస్సులు, అభిషేకాలు, అర్చనలు, వ్రతాలు అన్నీ చేసినా ఏం కావాలంటే వాడు చివరికి విరక్తుడు కావాలి. విరక్తుడు అంటే ఇవన్నీ వద్దనిపించాలి. ఇవన్నీ అయిపోయినాయి, చాలా చేసేసాం అంటే వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ పోవాలి. చేసి 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 అంటే ఇది ప్రపంచంలో ఉన్న వస్తువులు. ఈ పురాణం, నేను పురాణం చెప్పడం నాకు బాగా ఇష్టం. అదే ఉంటే పొద్దున పురాణంలో పురుగులా కూడా ఉండవచ్చు. ఇంకా వాడి మీద ఇంట్రెస్ట్ ఉంది, భగవంతుడి మీద లేదు. భగవంతుడి మీద ఇంట్రెస్ట్ రాకుండా ఎన్ని పనులు చేసినా వేస్ట్ అంటున్నారు. అంటే మీరు ఏ పని చేసినా దానిలో భగవంతుడు వెతుక్కోవాలి. అంటే ఇలా మీరు రీసెంట్గా గురుగారు కూడా చెప్పారు, చాకిస్తే మనం చాకుతో మనం ఏం చేయొచ్చు, కూరగాయలు వేయచ్చు, దాంతో బీగా కూడా వేయచ్చు. అది చాకు తప్ప కాదు, అక్కడ వాడి మైండ్లో ఉన్న ఆలోచన. ఒకరికి ఇస్తే హాయిగా కూరగాయలు తరిగి 1000 మందికి అన్నదానం చేస్తాడు వండేసి. అదే టెర్రరిస్ట్ లాంటి చేతిలో ఉంటే 1000 మంది ప్రాణాలు తీస్తాడు. సో చాకుది ఫాల్ట్ అంటాం. చాకుది ఫాల్ట్ కాదు అక్కడ ఉన్నది, మన బుద్ధిలో ఉన్న ఆలోచన ఫాల్ట్. మనం ఎలా పెంచబడ్డాం, మనం ఏం తింటున్నాం, మన బుద్ధిలో ఉన్న ఆలోచన అలా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదో రోజున మనకి విరక్తి రావాలి. విరక్తే వైరాగ్యం. ఏ విరక్తి? మీరు తిని 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 ఇంకా తినమంటే ఏం చేస్తారు? బాగుంది చాలు, ఏమో అవుతుందంటారు. ఏమవుతుందంటారు? ఒకటే ఐటమ్ పెట్టేసాను మీకు, ఒక 2 కేజీల స్వీట్ తినమన్నా కూర్చొని. ఫస్ట్ మీకు ఇష్టమైన స్వీటే, మళ్ళీ అది కూడా కొంచెం తిన్నారు, 1/2 కిలో తిన్నారు, 1/2 కిలో దాకా లాగి నీళ్ళు తాగి మొత్తం తోసారు. ఇంకో 1/2 కిలో తెచ్చిపెట్టారు. ఏమంటారు? ఏమంటారు మీరు? విరక్తి వచ్చేసిందండి. ఏంటి అది? ఎంత విరక్తి? ఇది చంపేస్తారండి దీన్ని పెట్టి. విరక్తి వచ్చిందండి. విరక్తి అంటే వద్దు బాబోయే. కానీ ఈ ప్రాకృతిక వస్తువుల మీద విరక్తి తాత్కాలికం అంటారు, టెంపరీ. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ తినాలనిపిస్తుంది. పానీపూరి మీరు తినేటప్పుడు ఒక 100 రూపీస్ 200 రూపీస్ తినేయండి, మేబీ కెపాసిటీ ఉంటే. తిన్నా వామ్మో అని రేపులు వచ్చి అట్లొచ్చి అనిపిస్తుంది. ఇంకా జీవితాలు పారిపోతున్నారు ఆయన అంత తిప్పించాడు మీరు అంటారు. కానీ 2 డేస్ పోగా మళ్ళీ రెడీగా ఉంటారు వాడి మళ్ళీ.
అంటే తాత్కాలికమైన విరక్తి వచ్చింది, అది కాదు ఇక్కడనే పర్మనెంట్ రావాలంట. పర్మనెంట్ వైరాగ్యం విరక్తి వచ్చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చనిపోతే వైరాగ్యం వస్తుంది మనకు, జీవితం అంటే ఇంతేనా, ఏదో రోజు నేను కూడా ఇలా శవంలా ఉండిపోవాల్సిందేనా, అంటే నాలో ఉన్న ప్రాణం వెళ్ళిపోతుందా, దీనిగా నేను ఇల్లు కట్టుకుంది, పెళ్ళాం, పిల్లలు, ఉద్యోగము, కారు, బండి, అవి ఇవి ఇన్ని డెవలప్ చేసుకుని ఏదో కుటుంబం పోతే ఇవన్నీ ఏమైపోతున్నాయి అనేది తాత్కాలిక వైరాగ్యం. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. శవం దగ్గర ఉన్నప్పుడు వచ్చేది శ్మశాన వైరాగ్యం. అది వైరాగ్యమే, కానీ ఉంటుందా? ఉండదు. పర్మనెంట్గా ఉండిపోవాలి వైరాగ్యం. అలా విరక్తి రాకుండా మీరు ఎన్ని చేసినా వేస్తే భగవంతుడు దొరకడం అంటే ఆ ప్రకృతి పురుషులు దొరకాలని ఏం కావాలి? విరక్తుడు కావాలి. దేనికి విరక్తి కావాలి? వాళ్ళు తప్పితే ఏవైతే వస్తువులు అలాంటి మీద విరక్తి కావాలి. వాళ్ళిద్దరు కాకుండా ఏ వస్తువులు ఉన్నా అన్నింటి మీద విరక్తి రావాలి. అప్పుడు కదా దొరికేది. మీరు ఎగ్జామ్లో 100 అంటే దానికి ఫోకస్ పెడితే వస్తుంది. అది కాకుండా మిగతా పడుచుకుంటే అది ఎందుకు వస్తాయి? మీకున్న గ్రేటర్ డిసడ్వాంటేజ్ ఇదే. ఇప్పుడు ఫోకస్ పోయింది. మీరు ఎంత లేజీ అయిపోతున్నారు, మీ తప్పు కాదు, మీ మైండ్ని ఎంత ఆక్యుపైడ్గా పెడుతున్నారంటే అది ఇంకే పని నిజమైన మీకు పనికొచ్చే పని చెప్పినా అది వద్దు అంటుంది. చాలా బెస్ట్. అబ్బా అందరికి పెన్ తెచ్చుకోవడానికి బాగా పెన్ దేవాలా అంటున్నారు. బుక్ తెచ్చుకోవాలంటే దేవాలా, ఇంట్లో బుక్స్ మర్చిపోయి వస్తారు, అది పెద్ద ఫాల్ట్ ఫస్ట్. ఇక్కడ రాగానే బుక్స్ తెచ్చుకోవాలంటే ఇంటికి పోయి తెచ్చుకోవాలా? అసలు ఆ క్వశ్చన్ అడుగుతారు ఎవరన్నా, నాది తప్పు సార్, బుక్స్ తెచ్చుకోమన్నా తెచ్చుకోలేదు, సార్ చెప్పకముందు నేను ఇంటికి వెళ్ళి తెచ్చుకోవాలని ఆలోచన వస్తుందా? మా టైంలో లేదు, మాకు ఆలోచన వచ్చేది, మీకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు మరి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? పేరెంట్స్ చెప్తున్నారు, సార్ మీకు బుక్స్ తెచ్చుకోమని చెప్పినా మీరు తీసుకెళ్ళద్దు, ఆయన ఇంటికి రమ్మంటే మళ్ళీ అబ్బాయి ఇంటికి కావాలని డైలాగ్ పెట్టండి పేరెంట్స్ చెప్తున్నారు. చెప్పరు. ఏ పేరెంట్స్ చెప్పరు. ఎందుకు చెప్పరు? మా జనరేషన్ వాళ్ళంతా ఒకటే కదా, మాకు అలాంటి అలవాట్లు లేవు. మీకు ఎక్కడి నుంచి వచ్చినా మరి? మీ ఫుడ్లో పెడుతున్నాం మేము, మేము తినేది మీకు పెడుతున్నాం. మీరు ఎక్కడ మిస్ అవుతుందంటే మీ ప్రయారిటీస్లో మిస్ అవుతుంది. ఏది ప్రయారిటీ? మొబైల్ చూడొద్దు అన్నట్లా చూడండి. మొబైల్ వల్ల పాడైందంటే రాంగ్. మళ్ళీ దానికి చాకు ఎగ్జాంపులే. మొబైల్లో వెదవి చూడాలని నీకు గుర్తుంటే వెదవి చూస్తావు, పాడైతావు. మొబైల్లో పనికొచ్చే వాళ్ళు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ర్యాంకులు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, జీవితం బాగా చేసుకున్నాం. అంటే ఎక్కడికి పాటు మొబైల్లో లేదు. అందరూ అదే అంటే మొబైల్ ఇచ్చి పాడు చేశారు. మొబైల్ ఇస్తే ఈ మొబైల్ కాదు ఇంకో దాంతో కూడా పాడైపోయారు. నాకు ఒక స్టూడెంట్ ఉండే, వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్గా అమ్మాయికి ఏంటంటే స్మార్ట్ ఫోన్ ఇవ్వకుండా చిన్న మొబైల్ ఇచ్చి పంపించింది. బేసిక్ చాలాసార్లు నేను మా శుభకి విషయంలో కూడా జనరల్ దానికి చిన్న ఫోన్ ఇచ్చి పంపించినప్పుడు అలా అనుకునేవాడిని. కానీ మా శుభ అలా లేదు, బెస్ట్గా ఉంది ఆ అమ్మాయికి పోస్తే. ఆ అమ్మాయి మంచి డ్యాన్సర్ అన్నీ ఉండేవి, మంచి తెలివైన పిల్లల. పేరెంట్ ఈజ్ ఆల్సో రైట్. అనవసరం స్మార్ట్ ఫోన్ ఇస్తే పాడవద్దని చిన్న ఫోన్ ఇస్తే ఈ పిల్ల ఏం చేసేది? నేను ఒక్కదాన్ని తేడా కనబడితే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అని స్టార్ట్ చేసి 30 మెంబర్స్ కాలేజ్లో 29 మెంబర్స్ ఆ స్మార్ట్ ఫోన్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్. ఇది ప్రాబ్లం అయింది. నన్ను విచిత్రంగా చూస్తున్నారే. పేరెంట్ నాతో ఎందుకు సార్, నా స్టూడెంట్ అమ్మాయి, పేరెంట్ నాతో ఎన్నిసార్లు చెప్తున్నారు, లేదంటే మీరే కరెక్ట్, అలా నేను మళ్ళీ మనం కౌన్సిలింగ్ చేద్దాం అమ్మాయికి. యూఆర్ నాట్ డిఫరెంట్, యూఆర్ నాట్ తేడా, యూఆర్ స్పెషల్ అని చెప్దాం. విచిత్రం ఏమైంది? తర్వాత ఫ్రెండ్స్ ఫోన్ వాడతాం సార్, స్మార్ట్ ఫోన్. పేరెంట్ చెప్పారు మీరు మంచిగానే పెట్టారు, ఇంకోటి ఫోన్ మాట్లాడుతూ మనకేమో తెలియదు, ఇచ్చేయండి ఏం చేస్తాం. అందరితో పాటు మనం పోవాలి ఫోన్ చేస్తాం, కానీ కౌన్సిలింగ్ చేస్తాం. అలా మనకి విరక్తి రావాలి, దేవుడు కావాలంటే విరక్తి రావాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీకు మొబైల్ ఫోన్ మీద విరక్తి రాకపోతే మీకు ఎగ్జామ్స్లో మార్క్స్ ఎట్లా వస్తాయి? మీకు మీ ఫ్రెండ్స్ మీద విరక్తి రాకపోతే మీకు మార్క్స్ ఎట్లా వస్తాయి? నాకు నేను ఇంటర్మీడియట్ ఎంబీసీ స్టూడెంట్. ఫస్ట్ ఇయర్ వచ్చాయి మార్క్స్. సెకండ్ ఇయర్ నాకు బాగా మార్క్స్ రావాలంటే నాకు ఫ్రెండ్స్ కావాలి, బర్త్డేలు కావాలి, మళ్ళీ ఫోన్లు కావాలి, ఇది కావాలి. మార్క్స్ మాత్రం వద్దు. అంటే నువ్వు మార్క్స్ సెకండ్ ఆలోచన పెట్టావు కాబట్టి సెకండ్ గ్రేడ్ మార్క్స్ వస్తున్నాయి. నువ్వు మార్క్స్ మీద ఆలోచన ఫస్ట్ గ్రేడ్లో పెడితే ఏమవుతుంది? ఫస్ట్ గ్రేడ్ మార్క్స్ వస్తాయి. ఎందుకు? అవర్ థాట్ ఈజ్ ఓన్లీ సెకండ్ గ్రేడ్. సెకండ్ క్వాలిటీ ఏంటో చూసారా? మన బుద్ధి సెకండ్ క్వాలిటీ ఏంటి? దేని మీద ఏదైతే మీకు ఇంపార్టెంటో దాని మీద సెకండ్ క్వాలిటీ ఏంటి? దేవుడు ఏం చేస్తాడు పాపం? టీచర్ ఏం చేస్తాడు చెప్పండి? టీచర్ నాన్న 10/10 రావాలని టీచర్ చెప్తాడు, అంతేగాని నా స్టూడెంట్ ఫెయిల్ అవ్వాలని టీచర్ చెప్తాడా? మీకు బాగా మార్కులు వస్తే ఆయన పేరు ఏ టీచర్ అయినా 10/10 రావాలని చెప్తారు. కానీ మీ దగ్గర ఏమైందంటే మీకు బ్రెయిన్ని ట్యూన్ చేశారు. నాకు 10/10 వద్దు, 8 చాలు. లేదంటే నాకు ఇన్ని పనులు, నేను ఫ్రెండ్లు, బర్త్డేలు, పెళ్ళిళ్ళు, తగ్గినాలు నేను అటెండ్ చేసుకోవాలి, మళ్ళీ ఫోన్ చూడాలి, బయట ముచ్చట్లు పెట్టాలి, ట్యూషన్లో ముచ్చట్లు పెట్టాలి, మళ్ళీ బయట ముచ్చట్లు పెట్టాలి, ఇన్ని చేసి హోంవర్క్ ఇస్తే డుమా పెట్టాలి. నాకు నేను కష్టపడి చదవాలి వద్దు, సార్ ఇచ్చిందే చేయాలి, సార్ ఇచ్చింది అసలే చేయము.
ఇక నాకు సొంతంగా ఇంకేం చేస్తే సాధించింది నేను అంటే మనం ఏమైంది 10/10 నుంచి మనం ఎక్కడో 8కో 7కో వెళ్ళిపోయాం. అవే మార్కులు వస్తున్నాయి ఎగ్జామ్లో. ఇది తప్పేముంది? మీ బ్రెయిన్ని 7కి ట్యూన్ చేశారు. రిజల్ట్ వచ్చాక అయ్యో నాకు ఇన్ని వచ్చాయా 10 వస్తాయి అనుకున్నాను, అయ్యో ఫెయిల్ అయ్యానా, నేను పాస్ అవుతాను అనుకున్నాను, ఇవన్నీ ఎందుకు కూర్చోట్లేదు? మన చేతితో మనం చేసుకున్నాం. స్వయంకృత అపరాధం అంటారు. మనం ప్లాన్ చేసాం ఆ డెస్టినీని, ఆ రూట్ని మనం డిజైన్ చేసామట. దేవుడు ఏమంటాడు? అరే వీడు చదువు కంటే అన్ని ఇంపార్టెంట్ రా, సరే వాడికి ఏది ఇంపార్టెంట్ అదే, మీకు ఏది ఇచ్చేసినామో అదే ఇచ్చాడు అనుకో. దేవుడు తప్పదే లేదు. నాకు బర్త్డే ఇష్టం, ట్యూషన్ రూమ్ వాడి బర్త్డే చెప్తున్నా. నాకు పెళ్ళి ఇష్టం, ట్యూషన్ రూమ్ వాడి పెళ్ళి చెప్తున్నా. నా ఫ్రెండ్స్ ఇష్టం, ట్యూషన్లో చదువు మానేసి ఫ్రెండ్స్తో ముచ్చట పెడతా. ఏది ఆయన ఏమనుకుంటాడు? మీ రిక్వెస్ట్ దేవుడి దగ్గర 120 ప్రదర్శనాలు దగ్గర నువ్వు ఏది అడిగా అదే ఇచ్చాను కదా అంటాడు ఆయన. సింపుల్గా మీరు అదే కదా అడిగింది. ఏ రోజైనా సిన్సియర్గా స్వామి నాకు 10/10 రావాలి అది ప్రతిరోజు అనుకుంటే చచ్చినట్టు వచ్చి 10/10 ఆ కమిట్మెంట్ ఏది? మీ జనరేషన్కి మా జనరేషన్కి చాలా మంది గ్యాప్ వచ్చింది. చాలా మంది గ్రేట్ టెక్నాలజీ అంటున్నాను, నాన్ సెన్స్ అయింది. టెక్నాలజీని మీరు ప్లస్గా వాడుకుంటే మైనస్గా వాడుతున్నారు. అందువల్ల మీ జనరేషన్ పడిపోతుంది, ఖచ్చితంగా పడిపోతుంది. డౌట్ లేదు మీరు. ఎందుకంటే ఆ టెక్నాలజీ మీ వీక్నెస్ అయిపోయింది. మీకు ఫిజికల్ స్ట్రెయిన్ లేదు, బ్రెయిన్లో ఆలోచన లేదు, స్ట్రెంగ్త్ లేదు, ప్రతిదీ డిపెండెంట్ అయిపోయారు. ఎవ్రీథింగ్ యూఆర్ డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ. యూ కాంట్ యూజ్ యువర్ బ్రెయిన్స్. ఈవెన్ ఇక్కడి నుంచి నేను కోటికి పోవాలా, చాట్‌జీపీటీ ఓపెన్ చేయి, జెమినీ ఓపెన్ చేయి, ఇదేమి దీనివల్ల మనిషి కమ్యూనికేషన్ పోయింది. టెక్నాలజీ ఈజ్ మేకింగ్ అస్ స్లేవ్స్. మనము స్లేవ్స్ అయిపోయాము. యాక్చువల్గా టెక్నాలజీకి మనం బాస్ అవ్వాల్సిన వాళ్ళము, టెక్నాలజీకి మనం స్లేవ్స్ అయ్యాం. అంటే అది బాస్ అయి కూర్చుంది, మనం అనుకుంటున్నాం దాని కింద ఇది కంటిన్యూ ఎవ్రీథింగ్ బై యువర్ సెల్ఫ్. వంట చేయాలన్నా యూట్యూబ్, చాట్‌జీపీటీ, ఆలుగడ్డ ఫ్రై ఎలా ముందు వాడుతున్నారు ఇండియన్స్. జెమినీలో అడుగు వంకాయ కూర ఎలా చేస్తారు, జెమినాయిలో ఎలా అడుగుతారు వంకాయ కూర చేయాలా చెప్తున్నారు. దాన్ని ఉంది, అది డెవలప్ అయిపోయింది, మన నాశనం అయిపోయింది. నిజంగా జెమినై చాట్‌జీపీటీ ఏదో ఉంది కదా, దాన్ని తయారు చేసిందే హ్యూమన్ బ్రెయిన్. అది తయారు చేసింది వీడియో రూల్ చేస్తుంది. ఇదే స్టీఫెన్ హాకింగ్ అన్నది. ఇదే డెవలప్మెంట్ మీరు చేసుకుంటూ పోతే మీరు నాశనం అయిపోతారు 10 ఏళ్లలో. ఒక డికేడ్లో మొత్తం హ్యూమన్ మ్యాన్కైండ్ అంతా నాశనం ఓ పెద్ద యాస్ట్రాయిడ్ పడిపోయి చచ్చిపోవడమో, యుద్ధాలు కొట్టేసుకొని చచ్చిపోతారని కాదు. మీరు స్లేవ్లు అయిపోయారు, మీ పని మీరు చేసుకోరు, బద్దగా శిఖామంటలు అయిపోతారు. గురువులు ఎత్తిలో కొట్టుకుని అదే శంకరాచార్య వారి జయంతి వచ్చింది మనం చేసుకున్నాం. ఎందుకు పిల్లలకి మ్యాండేట్ పని చెప్తూనే ఉంటా. మీరు ఇంకో పిల్లల అట్లీస్ట్ నా అండర్లో ఉన్న పిల్లలు ఈ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్లో పడి బద్దకస్తులు, మెమరీ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ డిప్రెషన్. ఒక స్టూడెంట్ వస్తున్నాడు 4 రోజుల నుంచి, వాడికి ఏంటంటే సైకలాజికల్ డిప్రెషన్, సూసైడ్ అవుతాడు. అలాంటి వాడు వస్తున్నాడు, ఒకసారి కలిసిపోతుంటాడు. గురువు పేరు ఊరు అడగండి, బట్ డైలీ కౌన్సిలింగ్ చేయాలి. నన్ను అది కాదు ఇలా డిపెండ్ అయ్యాను, మీ ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు, వాడు మాట అంటే ఇట్లాంటివి అవుతాడు. నా జీవితంలో అన్ని కష్టాలు ఉన్నాయి సార్ అంటే మరి నువ్వు ప్లాన్ చేస్తున్నావు కదా, పోనీ ఇప్పుడు చేయలేదు, పోయిన జన్మలో ఇప్పుడు చేసి ఉంటావు కదా. దేవుడు అయితే సాటిస్ట్ కాదు కదా, మనం వ్యక్తిగత కష్టాలు లేదు. అందుకు అంటే నీకు ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఆల్వేస్ బీ అలర్ట్ టు డూ ఫిజికల్ వర్క్. ఫిజికల్ వర్క్ ఎవరైనా చెప్పారనుకో ఫస్ట్ అది చేసేయండి. పొరపాటు మైండ్కి ఛాన్స్ ఇవ్వకండి. అమ్మా లేవాలా అని అనొద్దు, లేచిపోయి చేసి కూర్చోవాలి. ఈ అలవాటు కనుక మీకు పోయిందా, మీకు రకరకాల రోగాలు వచ్చి మనం చంపేస్తాం. ఫస్ట్ షుగర్, బీపీ వచ్చేస్తాం. ఒబీస్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఆపోజిట్ ఆఫ్ ఒబీస్, ఒబీస్ ఆపోజిట్ ఏంటి, లేదంటే ఇంకోటి ఏదో ఉంది మనకి ఆ డిసీజెస్ కదా, మ్యాల్న్యూట్రిషన్. ఒబీస్ కావచ్చు, లేదంటే మ్యాల్న్యూట్రిషన్లో వెళ్ళిపోవచ్చు. రెండు డేంజరస్ సైన్స్. ఎవరు బాగుంటారా అంటే ఫిజికల్ వర్క్ బాగా చేసినప్పుడు బాగుంటారు, ఎందుకంటే బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. ఫిజికల్ వర్క్ ఆక్సిజన్ సప్లై అయ్యి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, ఐడియాస్ బాగా వస్తాయి, చదువు మీకు స్ట్రెయిన్ అవ్వదు. మీకు ఫిజికల్ వర్క్ లేదు కాబట్టే అంతకు మనం వెళ్ళాము, జిమ్కు ఆడాము, ఎంత బాగుంది, పరిగెట్టి చేతులు కాళ్ళు నొప్పి వచ్చినాయి. బట్ ఆ రోజు వీఆర్ సో యాక్టివ్, అంత ఆడినా కూడా వీఆర్ సో యాక్టివ్. గోలగోలే మంచి నిద్ర పట్టింది నాకైతే.
నాకు నడకపోయింది యాక్చువల్లీ, నాకు రైట్ డిస్లొకేషన్ వల్ల నడకపోయింది, నాకు కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయి అప్పుడే అప్పుడు పట్టుకే. మా మమ్మీ కంప్లైంట్ 70 years చెప్పింది, 60 years చెప్పిన కంప్లైంట్ 40 years పోవా అనుకున్నాను. అందుకని ఆ రోజు ఆడింది కూడా ఆడమంటే ఫిజికల్ వర్క్ మనోడు ఆడింది. అందుకే ఆ రోజు ఎలా పడుకుంటే అలా పడుకుంటే ఫిజికల్ స్ట్రెయిన్ పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ స్ట్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పోస్ట్ పోన్ చేయకూడదు, ఎప్పుడే చేయాలి. మెంటల్కి వచ్చే పనులు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోండి, మెంటల్ వచ్చే పనులు. సరే, అలా మనం ఏమన్నారు, విరాగి అవ్వమన్నారు. వైరాగ్యం విరక్తుడు కాకపోతే ప్రకృతికి పురుషుడికి మనం భేదం కనుక్కోవడం కష్టం, వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోవడం కష్టం, వాడి దారిలో పోవడం కష్టం. అంటే ఫైనల్గా మన డెస్టినేషన్కి వెళ్ళడం. మన డెస్టినేషన్ ఏంటి? ఇలా పుట్టేసి వదిలేసి చచ్చిపోయి ఇంకో జన్మెత్తి మళ్ళీ పుట్టి చచ్చి ఇదా మన డెస్టినేషన్. జన్మొద్దురా నాయన, జీవాత్మ తీసుకెళ్ళి పరమాత్మలో కలిపారు, అది మన డెస్టినేషన్ అందరిది. ఆ తెలియక ఎంత మాయలో ఉండిపోయారు. మీ జనరేషన్ ఇంకా గొప్ప మాయలో ఉండిపోయారు. మాదన్న నయం, మాకు గేమ్స్ అలవాటు లేదు, మొబైల్ పిచ్చి లేదు, ఏదో కొంచెం ఆడతాం, ఏదో యూట్యూబ్ ఏదో కొంచెం చూస్తాం, పక్కన పడేస్తాం. మిమ్మల్ని ఎన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి, ఎంత మాయలో పడేస్తున్నారంటే ఈ సబ్జెక్ట్ మీకు బోర్. సింపుల్. ఇదే సబ్జెక్ట్ ఎవరైనా గొప్ప వాళ్ళు ఇస్తున్నారంటే నేను 10 గంటలైనా కూర్చొని తింటా, మీరు 5 నిమిషాలు కూడా కూర్చోండి, అబ్బా అనిపిస్తుంది. ఏదైతే కావాలో, ఏదైతే దేవుడి వైపు వెళ్ళే మార్గం ఉందో అది మనకు బోర్ అయి కూర్చుంది. ఇలాంటి కలియుగంలో ఇలాంటి దారుణమైన మాయలో పడ్డ పిల్లల్ని ఎవరు బయటికి తీసుకురాగలరు? ఎంతమంది గురువులు పుట్టాలి? ఎన్ని జన్మలు మీకు ట్రైనింగ్ ఇవ్వాలా? దీని నుంచి బయట మనకి ట్రైనింగ్ ఇవ్వాలి, దీని నుంచి బయటికి పడ్డాను. మీకు చెప్పడం కాదు, మాకు టైం ఇష్టం. యూట్యూబ్లో ఎప్పుడు పడిపోయి ఇలా కూర్చుంటా, గంట అయిపోతుంది. అదే గంట కూర్చొని స్తోత్రాలు చదివితే కనీసం జన్మ బాగుపడుతుంది. హనుమాన్ చాలీసా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్స్కి ఫస్ట్ ఎవరైనా నీకు హనుమాన్ చాలీసా వచ్చా అని అడగాలి, రావాలంటే వేస్ట్ వెళ్ళా అనుకోవాలంటే. నిన్న కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేసిన రాజ్నాథ్ సింగ్ ఒకటే అన్నాడు, वी फॉलोड हनुमान जी का रूल फॉलो करके हमने अटैक किया पाकिस्तान पे, जीत गए. సెంటర్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్, ఒకటే మాట హనుమంతుడి ఫామ్లో వాడి మేము కొట్టాం అన్నారు. అలానే ఇంకోటి ఏమన్నారు, సింధు ఆపరేషన్ సింధు అని పెట్టారు. ఎందుకు పెట్టారు? నవరాత్రుల్లో దశమి రోజు స్టార్ట్ చేశాడు యుద్ధం. దేవి నవరాత్రులు సింపుల్గా 9 నవరాత్రులు కదా, 9 స్పాట్స్ సెలెక్ట్ చేసి టెర్రరిస్ట్ని లేపేశారు. ఆ దెబ్బ జీవితాంతం వాడు నవరాత్రులు చుట్టాల 9 అన్నప్పుడల్లా బయట గుర్తు రావాలి, పాకిస్తాన్ అమ్మవారు గుర్తు రావాలి. మహిషాసుర మర్దిని రమ్యక మర్దిని అనుకోవాలి. మంచి చేశాడు. ఆ ఉభయలకు అంత లేదు. సరే, మనకి ఏం కావాలంటే ఇప్పుడు విరక్తులను కావాలి. ఏదో రోజు ఈ ఫోన్ బోర్ కొట్టాలి, ఈ ఫ్రెండ్స్ బోర్ కొట్టాలి, ఈ రిలేషన్స్ బోర్ కొట్టాలి. ఊరికే గుడికి పోయి గుడి కూడా బోర్ కొట్టేశారు. అన్నీ బోర్ కొట్టేసి ఒక చోట కాపు కూర్చొని ఎన్ని లోకాలు, ఎన్ని ప్రపంచం అంతా తిరిగా, టెంపుల్స్ అన్నీ తిరిగా, డబ్బు ఖర్చు పెట్టుకోవాలి. మా ఆయన వేసుకొని తిరిగా, మా పిల్లలు వేసుకొని తిరిగి అన్నీ తిరిగా. ఎక్కడుందయా అంటే నా లోపల ఉంది అని అర్థం కావాలి. కామ మూల కూర్చొని ఆ లోపల ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని లింక్ తీసుకెళ్ళి పరమాత్మలో కలవడం చూస్తూ బాడీలో వేసేసి జీవాత్మ పరమాత్మ వైపు పండిపోయి అయిపోయింది. జన్మ లేదు, క్లోజ్ చాప్టర్. మన ప్రాణం పోవడం మనకు తెలవాలి. అది సాధన. అలా పోగొట్టుకోవాలి. మన ప్రాణం పోవడం మనకు తెలవాలి. ఇండికేషన్స్ వేసుకోవాలి, సాధన చేసేవాళ్ళు. సరే, అహంకారకృతమైన సకల చరాచరాత్మక విశ్వం కల్పశతాలు గడిచిన తద్వరహితంగా ఎప్పుడు ఉండదు. ఇన్ని సృష్టి జరుగుతున్నాయి, ఎప్పుడు ఉంటుందా? ఉండకపోదు. మన ఎవరికైనా ప్రతిసారి యుగాలు గడుస్తాయి. ఒక మహాయుగం గడుస్తుంది, మళ్ళీ ఇలాంటి ఎన్నో మహాయుగాలు గడుస్తాయి. ప్రళయం వస్తుంది, మొత్తం పోతుంది, మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ మహాయుగం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ యుగాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ రాముడు వస్తాడు, మళ్ళీ కృష్ణుడు వస్తాడు, దశావతారాలు వచ్చేసాయి. కలియుగం వచ్చి కలిగి వస్తాడు, దరిద్రాన్ని తీసుకోండి, చేయిపోయి కడుపుకుంటాడు. కనుక సగుణుడు అహంకారాది వశిష్ఠుడు రఘుపురుడు నిర్గుణ బ్రహ్మను చర్మచక్షువులతో ఎలా చూడగలడు? అది అసంభవం. అలాంటి పురుషాకృతిని, అలాంటి ప్రకృతి స్వరూపమైన అమ్మవారిని ఈ కళ్ళలో చూడలేము. అందుకని లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం, ఈ ముఖాన్ని అంతరం చేసుకోవాలంటే లోపలికి, ఈ ముఖాన్ని తిప్పగలవా? అందుకే మనసు దిక్కు లోపలికి అని చెప్తున్నారు. లలితా సహస్రనామాలన్నీ సీక్రెటే.
లలితా సహస్రనామం నేర్చుకోండి. పిల్లలు చాలా నామలు నేర్చుకుంటున్నారు. లలితా సహస్రనామం నేర్చుకుంటూ ఒక్కసారి మీనింగ్ నేర్చుకుంటే ఎన్ని సీక్రెట్స్ బయటపడతాయి. అసలు మీరు ఇలా పండిపోతారు. మీకు అన్ని సీక్రెట్స్ తెలిసిపోతాయి. ఈ పుస్తకాల రోబోలో ఎట్లా చూపించినట్టు చదువుతారు. అట్లనే ఇది ఇట్లా ఫోకస్ పెడతారు. ఆన్సర్ 1 minute 2 minutes మించిరా. లాంగ్ ఆన్సర్స్ కూడా 1 minute 2 minutes అయిపోతాయి. ఇప్పుడు ఆ ధారణ శక్తి వస్తుంది. లేదంటే వేద మంత్రాలు చదివే బ్రాహ్మణులు అంత పెద్ద పెద్ద మంత్రాలు వేద మంత్రాలు ఎలా చదవగలుగుతున్నారు చెప్పండి? ఎలా చదువుతున్నారు? శ్రీ సూక్తం 1.5 పేజ్ ఉంటుంది, ఎలా గుర్తుంటుంది? పురుష సూక్తం 1.5 పేజ్ ఉంటుంది, ఎలా గుర్తుంటుంది? రుద్రమంత్ర నమ్మక చౌక 6 పేజీలు ఉంటుంది, ఎలా గుర్తుంటుంది? లాంగ్ ఆన్సర్ చెప్పురా నాయన అంటే వామ్మో అంటాడు. అది మహా అంటే 20 లైన్స్ ఉంటుంది. హనుమాన్ చాలీసా 44 లైన్స్ ఉంటుంది, ఎలా గుర్తుంటుంది? ఎలా గుర్తుంది? లాంగ్ ఆన్సర్ చెప్పడం అమ్మ అంటారు. హనుమాన్ చాలీసా కూడా గడగడగా చెప్పేస్తారు 44 లైన్స్. మనం చేయాలి ఇక్కడ హనుమాన్ చాలీసా పెద్ద కార్డులో 44 లైన్స్. అది మరి మీరేగా చెప్పింది. అది బీజాక్షరాలు. ఆ హనుమాన్ చాలీసా చేస్తారు తొక్కల ఆన్సర్ బుక్కుమతో వచ్చేస్తుంది. ఎలా చెప్పండి సార్? ఏం సార్ ఫిజిక్స్ వేలేసాను ఆ టాపిక్ చెప్పేస్తాను. మార్కులు తీసుకుంటే అక్కడ రాసుకుంటారు. ఎవరో ఎందుకు మీకు నేర్పించే గురువులకు ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? గురువుల మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? మా గురువు గారికి ఆ మెమరీ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే రోజు పుస్తకాలు వేసుకొని చదివి చెప్తుంటాడా? ఇప్పుడు ఆయన మాట్లాడేదంటే నిజంగా పుస్తకంలో ఉందా? మనకి ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని టాపిక్స్ ఎలా గుర్తున్నాయి? ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూర్చుంటే కూడా చెప్పే సొల్యూషన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే ఏదో ఒక పవర్ ఉంది కదా, విచ్ ఈస్ రన్నింగ్ హిమ్ ఆర్ హర్. గురువు గురువునో ఎవరినో ఆ పవర్ ఏదో నడిపిస్తుంది కదా. ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు. అందుకు గురువు చెప్పింది విని గురువులాగా ఫాలో అయిపోతే మీరు కూడా అర్థం. ఒక మ్యాగ్నెట్తో ఉంటుంటే మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది. ఆ ఉండే ప్రయత్నం చేయడమే సాధన. ఆ ఉండే ప్రయత్నం చేయడమే సాధన. ఒకసారి ఫామ్స్ ఇచ్చి రాయండి అంటారు. అబ్బా అనిపిస్తుంది. నన్ను తిట్టుకున్నా కూడా రాయిస్తాను. ఎందుకు రాయించాలి? అది మంచి మీ చేతి మీదుగా అది రాసేస్తే ఆ శబ్దాలు అన్నిసార్లు రాస్తున్నారే మీలోకి వెళ్ళిపోయింది. అది వెనక తిప్పి మళ్ళీ శివాన్ని రాస్తారు, అది మీలోకి వెళ్ళింది. రామాన్ని రాస్తారు, మీలోకి వెళ్ళిపోయింది. మీకు తెలియకుండా ఏదో వచ్చే కష్టాలను ఆపింది. ఇది గురువు చేస్తారు. కానీ ఇచ్చిన గురువు తిట్టుకుంటాం. అబ్బా ఓకే గురువు రాయిస్తారా అనుకుంటారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? పాపం మీకు వచ్చే కష్టాలు తెలిసి ముందుగానే రాయించి కాపాడుతున్నాడు. ఇప్పుడున్న కలియుగంలో డేంజర్ అది. కాపాడేవాడిని కొడతారు, కాపాడేవాడిని సతాయిస్తారు, రక్షించేవాడినే మొట్టుతారు, ఇబ్బంది పెడతారు. అదే పిల్లాన్ని తీసుకెళ్ళి పాడు చేస్తాడు, అమ్మాయిని తీసుకెళ్ళి పనికిరాని అలవాట్లను చేసేవాడిని మెచ్చుకొని నెత్తి మీద పెట్టుకుంటారు. ఇదే కలి. కలి అని దాన్ని అంటారు. నాన్ సెన్స్ చేసేవాళ్ళు నచ్చుతారు, సెన్స్ చేసేవాళ్ళు నచ్చు. సొసైటీలో బాగు చేస్తారని బయటకు వచ్చారనుకో వాడికి విమర్శలు ఎక్కువ ఉంటాయి. వీడు చూడు వచ్చాడు బాగు చేయడానికి, అంతేగాని స్వామి నాలో చెడు ఉన్నాయండి ఎవరైనా చెప్పండి నేను బాగుపడతాను ఒక్కడ కూడా వాడికి. అదే తాగబోతు బాటిల్ పెట్టుకుని కూర్చుంటే వాళ్ళు ఏం చేయకపోతే బాటిల్ ఎత్తుకెళ్ళిపోదానికి అర్థం ఉంటుంది. లేదు తాగండి రండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారనుకో ఎంతమంది పోతారు ఆ బండి వెనకాల? ఎలక్షన్ నేను చూడట్లేదు, మళ్ళీ వేసుకోకపోతాం బిర్యానీకి బాటిల్స్కి. అదే ఒక బండి వెళ్తుంది టీటీడీ దేవస్థానం వాళ్ళతో పాపం ఏదో గుడి వాళ్ళు పలానా రోజు భాగవతం అని చెప్తారు రండిరో అని అనౌన్స్మెంట్ ఇస్తారు. అక్కడ ప్రసాదాలు పెడతారు, ఒక్కడు కూడా ఇలా అడగాలి. స్వామి ఎప్పుడు ప్రసాదాలు ఎప్పుడు పెడతారా? ఇదే కలి గుర్తుపెట్టుకోండి. దీన్నే అంటారు కలి అని. అంటే కలి పురుషుడి ప్రభావం అందరి మీద బాగా ఉంది. ఎవరి మీద బాగా ఉంది? బిర్యానీ ఇంకేమో ఇస్తాను వాడి మీద బాగా ఉంది. గుడి అనగానే అనౌన్స్మెంట్ రాగానే పరిగెత్తే వాడి మీద లేదు అని చెప్పచ్చు. వాడు పరిగెత్తాలి, వెళ్ళాలి అక్కడ. కానీ ఇంకోటి చాలా బాగా గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న విషయాలు మీకు ఒప్పుకోవచ్చు. మీరు ఇలాంటి పెద్ద పెద్ద చేస్తారు. ఎలా చేస్తారు? ఈ చెప్పేవాడు కూడా మా చెప్పాడు అనుకో, అప్పుడు మీ దిక్కేం కాదు. మీకు ఎవరు నేర్పిస్తారు కదా చెప్పండి. మా గురుగారు కానీ మేము బుద్ధి లేదు, నేను వెళ్ళా ఇప్పుడు ఏడుస్తున్నాను. కానీ గురుగారు నాకు జాలిపడి ఏదో విధంగా నాకు అనిపిస్తుంది. నేర్చుకుంటున్నాను. బుద్ధి వచ్చింది గురుగారు అని చెప్పి మా గురుగారు ఏం చెప్పారో మీరు నోట్ చేసుకొని ఏమన్నా సార్ అది చేయాలి అని పెట్టుకుంటాం. అలా మీకుగా మీ గురువుగారి మీద గురి కుదిరి గురువుగారు మనం రోజు ఏం చేయమంటారు? సాధనకి తిండి తినొద్దని చెప్పినా తినేస్తారు, అవునా కాదు? ఎవరు చెప్పినా చెప్పకపోయినా తిండి అయితే తింటారు కదా. మీకు ఏది కావాలో అదే లోపల తోసేస్తారు. వెజ్జో నాన్ వెజ్ నిద్ర కూడా పోవద్దన్నా పోతారు, పొమ్మన్నా పోతారు. తిండి తినొద్దన్నా తింటారు, తినమన్నా తింటారు.
ఈ రెండు గ్యారంటీగా పక్కా చేస్తాం మనం. నెక్స్ట్ మీకు ఇష్టమైన పనులు ఎటు వద్దన్నా చేస్తాం, మాకు ఇష్టం లేని పనులు వద్దన్నా చేస్తాం. సో ఇవన్నీ చేస్తున్నారు వాళ్ళ వద్దని అనట్లేదు. కానీ ఏదైతే చేయాలో అది కనుక్కొని ఎప్పుడు చేస్తారు అంటున్నాను. మ్యాండేటరీ మా స్త్రీలు మా నాన్న స్త్రీలు పొద్దున్న ఇంట్లో ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. నీకంటే ఒక గురువు గారు అడుగు దేవుడు వల్ల ఎవ్వరికి దొరకని గురువు మనకు దొరికాడు. చదివే కాదు అన్ని చెప్పే గురువు దొరికాడు. అప్పుడు ఏం చేయాలి? ఇంపార్టెన్స్ అదే మా ఇంట్లోనూ పేరెంట్స్కి అదృష్టం లేదు, మా పెద్దమ్మ కూతురికి అదృష్టం లేదు, మా అత్తయ్య కూతురికి అదృష్టం లేదు, ఎవరికి అదృష్టం లేదు, నాకు వచ్చిందే. నేను కూర్చొని కొంతమంది పిల్లలు నిజంగా అలా ఉన్నారు, అడిగి వచ్చి రాసుకొని ఒకరు రాసుకొని ఫాలో అయ్యి ఇవాళ స్టూడెంట్ బాబు తెలుసు మా టీవీ నేను ఏం చేయమంటారు అనేసి చెప్పారు. ఇలాగే ఉంటాయి, ఇలాగే చేస్తారని కొంతమంది దూరం వెళ్ళి ఫీల్ అవుతున్నారు. దగ్గర ఉంటే బాగుంటుంది, రోజు చూసేవాళ్ళు దూరం అయిపోయారు. దగ్గర ఉన్న వాళ్ళకి నాలాగే మా గురుగారు ఎదుర్కొన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోవాలి. వెళ్ళిపోయాక తల గోడకు వేసుకుంటున్నప్పుడు మా గురుగారికి వస్తారా గొప్ప వస్తుంది. కానీ మళ్ళీ గురుగారు కావాలంటే ఈ జన్మ పోయి ఏదైనా ఆయన ఇంటికి వెళ్ళిపోయారు, మళ్ళీ ఇంకో జన్మలో కలుస్తారు. అక్కడ నాకు జన్మ అవుతాను ఇంకా కలుస్తారా? కలవు. అంటే నాకు చచ్చినట్టు ఆప్షన్ లేదు, నేను మా గురువులోనే కలిసిపోవాలి, అది ఈ జన్మలోనే కలిసిపోవాలి అని టార్గెట్ పెట్టుకొని నేను సాధన చేయాలి. అలా పెట్టుకోవాలి సాధన. మీరు మీకు అన్నీ మీరు చేయగలుగుతున్నారు, ఇది కూడా చేయాలి జీవితంలో. ఇది కూడా ఇంపార్టెంట్. 24 అవర్స్లో మీకు దేవుడి పరంగా మీరు ఏం చేయకపోతే మీరు ఏమైపోతారు అసలు? ఇప్పుడంటే అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కొంది, చెల్లెలు, చుట్టుపక్కల ఎంతో మంచి క్లైమేట్ ఉంది. వీళ్ళందరూ డిస్పర్స్ అయిపోతుంటారు. లాస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడు ఉన్నారా? నాకు అటు లాస్ట్ ఇయర్ అటాచ్ అయిన వాళ్ళు ఉన్నారు, అంతకుముందు అటాచ్ ఎవ్రీ ఇయర్ నాకు బాగా అటాచ్ అయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఉంటారు. కొంతమంది మహానుభావులు నాకు బుద్ధి కూడా పడుతుంది, అయినా నాకు బుద్ధి రాలేదు. ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, మెల్ల మా గురువు గారు బాగా నేర్పించారు. ఎవరితో అంత అటాచ్మెంట్ పెట్టుకోలేదు. ఎవరో ఒకడు బాధే ఇస్తారు, అటాచ్మెంట్ అందుకే బాధ అంటారు, పెట్టుకో అట్లా వదిలేయమని. ఎంతవరకు సరే. ఎలా చూడగలంటే ఈ కళ్ళతో చూడగలుగుతామా? చూడలేము. అందుకని కళ్ళు మూసుకొని సాధన, కళ్ళు మూసుకొని నిద్ర పోవాలని చెప్పాలి. సాధన చేయాలి. సాధన ఎప్పుడు చేయాలి? నిద్ర వచ్చే టైంలో చేయకూడదు, ఆకలి వేసేటప్పుడు చేయకూడదు. ఈ 2 నియమాలు కంపల్సరీ. సాధన ఎప్పుడు చేయాలయ్యా అంటే నిద్ర వచ్చేటప్పుడు చేయకూడదు, ఆకలి వేసినప్పుడు చేయకూడదు. ఆకలి వేస్తే ఫస్ట్ అన్నం తినాలి, నిద్ర వస్తే నిద్రపోయి లేచాక అప్పుడు చేయి సాధన. నిద్ర ఏమన్నా ఆకలి వేసినట్టు తినంగా నిద్ర వచ్చింది, లేదంగా మళ్ళీ ఆకలి వేసింది, మళ్ళీ తినంగా నిద్ర వచ్చింది, మరి బతికిందే. ఆ దోమకి మనకి తేడా లేదు. రాత్రి వస్తుంది కుడుతుంది, పొద్దున పడుతుంది, రాత్రి వస్తుంది కుడుతుంది, పొద్దున పడుతుంది. దోమకి మనకి ఇంకా హైలీ డెవలప్డ్ శరీరానికి దోమకి తేడానే లేదు, రెండో ఒకటే. అది రాత్రి మేలుకుంటుంది, మనం పొద్దున్న మేలుకుంటాం, పొద్దున పడుకుంటే మరి సేమ్ టు సేమ్ ఏమి. అందుక మనకు బుద్ధి ఇచ్చి మంచి కళ్ళు ఇచ్చి స్తోత్రాలు దేవుడు. శివ దోమ అంటుందా? శివ కుక్క అంటుందా? శివ రామ అంటుందా? మనకి ఇచ్చాడు కదా నువ్వు రామ అంటానికి, మనం అనడానికి మనకు తప్పుడు అయ్యేది. అందుకు కదా దేవుడు ఫీల్ అయ్యేది. ఇప్పుడు ఇంతమంది కుక్కలు పెంచుకోవడానికి కారణం ఏంటి? మళ్ళీ వాళ్ళ కుక్క జన్మలు రావాలి. పిల్లులు పెంచుకునే వాళ్ళకి పిల్లి జన్మలు వస్తాయి. అలా మళ్ళీ ఆవులు పెంచుకుంటే ఆవు జన్మ వస్తుంది. అట్లే చెప్పాలి, ఆవు పెంచుకుంటే ఆవు జన్మ వస్తుంది. ఎందుకంటే ఎందుకు వస్తున్నాయా అంటే పురాణంలో క్లియర్గా చెప్పారు, ఆఖరి ఊపిరిలో నువ్వు దేని తలుచుకుంటావు ఆ జన్మ వస్తుందని చెప్పారు. కుక్కర్ పెంచుకున్నాడు, కుక్కతో అటాచ్ అవుతాడు, జూలీ 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 అనుకుంటాడు, జూలీ అనుకుంటాడు, జూలీకి పిల్లలా పుడతాడు. ఈ జూలీ చచ్చి ఇంకెక్కడో పుడుతుంది మళ్ళీ. ఈ జూలీ లేదంటే అది మనిషిగా పుట్టి అది ఓనర్ చూస్తూ చచ్చిపోయి మనిషి అయింది, వీడు కుక్కర్ చూస్తూ చచ్చిపోయి ఆ ఓనర్ కింద అంటే కుక్క ఓనర్ అయింది, ఓనర్ కుక్క అయ్యాడు. వీడు తిప్పాడుగా, ఇప్పుడు అది తిప్పుతుంది మేము రోడ్ల మీద పెట్టేసి. ఎందుకు పనికొస్తుంది అంటే కుక్కలు పెంచుకున్నాను నేను తిట్టట్లే, ఆవులు పెంచుకున్నాను తిట్టట్లే, పిల్లి పెంచుకున్నాను తిట్టట్లే, అటాచ్మెంట్ తెలియదు. ఆ కుక్కకి మరి ఎంత దానమే కుక్కను ఆవో పిల్లో పందో ఏదో దాని షర్ట్ వేయను, చెట్టు వేయను, కాకులు పెట్టను, ఇదే అదే చేసేది. ఒక పిల్లాన్ని పెంచుకోవచ్చు కదా, పెంచి అనాశనాలయాలు అంత ఉన్నారు, ఓల్డేజ్ హోమ్లో అంతమంది ఉన్నారు. కుక్కని పెంచే వాళ్ళు పుస్తకాన్ని తెచ్చి పెట్టుకోవచ్చు ఇంట్లో, ఆయన పొడిచేస్తాడా? ఆస్తి రాసుకుంటాడు. కుక్కని మాత్రం తెచ్చి పెట్టుకుంటావు, ఆవును తెస్తావు, పిల్లిని తెస్తావు, ఇంకేవో తెస్తావు, పెడతావు. ఎందుకు చెప్పండి కదా? మనిషి నోరు తెరిచి అడుగుతాడు, కుక్క నోరు తెలదు, పిల్లి నోరు తెలదు అనే ఒక సెల్ఫిష్నెస్ వల్ల మనిషిని పెంచుకోవట్లేదు, ఉంచుకోవట్లేదు,
పోషణ చేయట్లేదు, వేరే జంతువులు పోషణ చేయడం కారణం అది నోరు తెరవు. అంటే నేనేం చేసినా అవి నోరు తెరవు. మనిషి మళ్ళీ ముసలోళ్ళు తెచ్చిపెట్టుకుంటే ఆయన బాబు తప్పదైనా అంటాడు, మనకి ఈగో హట్. చిన్నోళ్ళు తెచ్చిపెట్టుకుంటే వాడు పొరపాటు ఏం చేస్తే నా మీదకి వస్తే అని భయాలు. అదే కుక్క ఇంకోటి కలిస్తే నీ మీద కూడా కేసు అవుతుంది. కేసు ఓకే, బుద్ధి లోపం. అందుకు కదా ఒక్కొక్క కుక్కకి 6 పిల్లలు పుట్టడానికి కారణం ఇదే. ఓనర్స్ రిలీజన్లో ఓనర్స్ ఇప్పుడు ఈ కుక్కకి పిల్లలా ఉంటాయి. అర్థమైందా? అలా మీరు పెంచుకున్నారు కానీ అటాచ్మెంట్ పెంచుకోకండి. అదొక కుక్క, గేటు బయట ఉండాలో వాకిలి బయట ఉండాలో చైనీస్ కట్టాలి, మీదికి వచ్చి పని కనబడుతుంది కాబట్టి దాని టైంలో ముద్దయి ఒక జీవి నా వల్ల బ్రతుకుతుంది, సంతోషం, దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇచ్చాడు, ఒక ముద్దయి తింటుంది, అది విశ్వాసం చూపిస్తుంది. అంతగా పేరుంటే దువ్వు, స్నానం చేస్తాను చేయించు, నీట్గా పెట్టు, దానికి రోగాలు రావడం ఇంజక్షన్ ఇస్తావు, ఇప్పి అంతే. దాన్ని నిద్రలో పడుకోబెట్టి దాన్ని దుప్పటి కప్పి నీ పక్కన వేసి అది నిన్ను నాకి, నువ్వు దాని మీద పడి అది నీ మీద పడి మనిషి కుక్క. ఇంకా దాన్ని నేను చెప్తున్నాను, నాకు పుట్టిందని చెప్తున్నారు, ఇంకా నాకే పుట్టిందని చెప్తున్నారు. వీడికి రోగం పుట్టింది కాబట్టి నాకే పుట్టిందని చెప్తున్నాడు. మనిషికి ఎక్కడ కుక్క పుట్టిందని చూసారా? మదర్కి డాగ్ పుట్టుదా? ఏదన్నా ఇది నా బేబీ, షీ ఈజ్ మై బేబీ, హీ ఈజ్ మై బాయ్, బేబీ బాయ్ అంట. డౌట్ ఎక్కడ వస్తున్నప్పుడు ఇంకా రీజ్ అయిపోతుంది. ఇంకో మాట ముద్దుండక్కడ ఆడవాళ్ళే చెప్తున్నారు, షీ ఈజ్ మై బేబీ అంటారు. అట్లెట్లా నీ కుక్క పుట్టింది అని డౌట్ వస్తుందా? అసలే వాళ్ళకి ఎట్లా అంతనా? నీ ముద్దుంటే ఇంకా ముద్దు నా గలీజ్ అయిపోతుంది. అట్లా చేసుకుంటున్నాను, కొంచెం ముద్దు నాడుతుంది. ఇంకా కుక్క పెట్టి వీళ్ళు తింటారంట. నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. దీనిలో ఒక తేడా ఎక్కడ వస్తుంటే, భగవాన్ రమణ మహర్షి గారు కుక్క పక్కన తింటుంటే ఈయన తిన్నారు కూర్చొని, ఈయన తిన్నది కుక్కకి వేశారు. కుక్క వదిలేసేట్లా ఈయన కూడా తినేస్తారేమో. ఈ దిక్కుమాల రోగాలు లేవు ఆయనకి. ఆయన తినేస్తారేమో అంటే నేను అంత పర్ఫెక్షనిస్ట్ కాదు, గొప్ప గురువు గురించి మాట్లాడే పర్ఫెక్షన్ నాకు అసలు నాలెడ్జ్ లేదు ఆ విషయంలో. ఆయన పక్కన తింటుంటే తింటాడని అయితే నాకు తెలుసు, అది కన్ఫర్మ్గా చెప్పగలను. ఈయన తినేది వేయచ్చు, లేదా వదిలేసిపోయినా కూడా ఈయన తినేసినా కూడా తినేయచ్చేమో అని చెప్తున్నాను. ఆయన అక్కడ ఏం చూశాడంటే కుక్క అని చూడు, ఒక ఆత్మ అని చూస్తాడు. రమణ మహర్షి గారు అక్కడ కుక్కని చూడు, ఆత్మని చూస్తాడు. అందుకని దానికి ఆకలి ఉంటుంది కదా, ఆకలి వరకు ఎడగా మీరు షర్టు ప్యాంటు బాగా సింగిల్ వేసుకొని ఆయన ముద్దు పెట్టి ఒళ్ళో పడుకోబెట్టుకోవాలి. అదే రమణ మహర్షి గారు ఒక గజ్జి కుక్క వస్తే నేను అదే గజ్జి కుక్కని ఇలా షర్టు ప్యాంట్ వేసి గాగుల్స్ పెట్టి ముద్దు పెట్టి దాని సొల్లు పడ్డట్టు తిని వీడి సొల్లు మూతి నాకించుకొని చేయమని చూద్దాం. రమణ మహర్షి గారు చేశారు. తన ఆశ్రమంలో ఒక గజ్జి కుక్క వస్తే ఒళ్ళంతా ఈగలు వాలిపోయి గలీజ్గుంది, మా బొచ్చుడిపోయి చూస్తేనే కడుపులో తిప్పేస్తాను. అందరు చీచీగా నిలబడేస్తున్నారు. ఆ కుక్క గడప దగ్గర రమణ మహర్షి గారు చూస్తుంటే చూసారంట, అందరు నిలబడేస్తారు. ఒక రాత్రి అందరూ పడుకున్నాక రమణ మహర్షి గారు బయలుదేరి ఆ గజ్జి కుక్క ఎక్కడ ముళ్ళ దగ్గర ఉన్నాయి, రక్కసి ముళ్ళు అంటే ముళ్ళు ఇప్పుడు కనబడట్లేదు, ఇనుప మేకుల్లా ఉంటాయి, అక్కడ పొదల్లో ఉన్నాక ఈయన వెళ్ళి హాయి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ గజ్జి పుళ్ళన్నీ ఉంటాయి, ఈగలు వాళ్తుంటాయి, దోమలు ఈ అంటుంటాయి కదా, ఆయన కూడా ఫీల్ అవ్వకుండా ఒళ్ళో పెట్టుకొని దాన్ని ఏమో నన్ను చూడడానికి వచ్చావా అని దాంతో మాట్లాడి, ఈ భక్తులు వెళ్ళారు చూడడానికి, నీకు రాకుండా ఎక్కడ పోతున్నారు, ఆ కుక్కని నిమిరి తన ప్రాణం పోయే టైంలో ఒళ్ళో పెట్టుకొని ఇలా కాళ్ళ మీద భగవాన్ రమణ శాస్త్రం కూడా ఒక కుక్క బొమ్మ ఉంటుంది. ఆ కుక్కది అంటే దాని ఆత్మను చూశారు స్వామి. శరీరంలో ఈగలు ఉన్నాయా, దోమలు ఉన్నాయా, గజ్జుందా, పాడైందా అంటే నిమిరి రావే స్వామివారు చేయగలంగా తొడ మీద పెట్టుకొని ప్రాణం చేసి చూడండి. అది దమ్ము ఉంటే అలా చేయమని చెప్పారు. ప్రకృతి లవరు, డాగ్స్ లవర్, పెట్ లవర్ అంటే దమ్ముంటే పోయి గజ్జి కుక్క తీసుకొచ్చి పెంచండి, ఇంట్లో అట్లా కట్టేసి చూడండి. నేను చేయలేను, నేను అలా కూడా చేయలేను, ఇలా కూడా చేయలేను, నువ్వు చూసుకోండి. ఈ రాంగ్ మెసేజ్ సొసైటీకి ఇస్తున్నారు. చేస్తారా? ఇప్పుడు రమణ మహర్షి గారు గజ్జి కుక్క కాదు, ఏ కుక్క ఇచ్చినా కూడా అలాంటివి చేస్తారు. పోయి గాగుల్స్ పెట్టి గజ్జి కుక్క షర్ట్ అయ్యి ప్యాంట్ అయ్యి నా బేబీ అని చెప్పు, ఈ గజ్జి కుక్క నా బేబీ అని చెప్పాను. మీ ఆయన గజ్జి ఉన్నారని అడుగుతాను, నేను నీకున్నారని అడుగుతాను. ఎక్కడుంది గజ్జి? బుర్రలో ఉంది గజ్జి. అందుకని పిచ్చి ఆలోచన. ఇది రోల్ మోడల్. దీనికో యూట్యూబ్లో పెద్ద ఛానల్
దాని పెద్ద లైక్స్ డిస్లైక్స్, పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ దరిద్రం. ఇది రోల్ మోడల్ వేసి వస్తారు, ఇదే కూడా కాపీ కొట్టి వస్తారు. దీని ఏమంటారు? కలి ప్రభావం అంటారు. మనిషి కుక్కగా మారడం అంటారు. దీన్ని కుక్కలు బాగుపడిపోతున్నాయి, మనిషి కుక్క అయిపోతుంది. పోలే ఎందుకంటే కుక్కలు అంతరించిపోతాయి. కుక్క అనే స్పీషీస్ అంతరించిపోకుండా ఇట్లాంటి వాళ్ళ వల్ల మళ్ళీ వీళ్ళు కుక్కలుగా రావాలిగా. లేదు కుక్క అనే స్పీషీస్ వెళ్ళిపోతుంది. మంచిదే, దేవుడు తెలుసు ఎక్కడ బ్యాలెన్స్ చేయాలి. దేవుడు బాగా ఎవరు కుక్కలు చేయాలా, ఎవరు నామం చేయాలా, ఎవరు మనిషి చేయాలా అని బాగా తెలుసు. సరే, ఆ టాపిక్ అక్కడ పెట్టేసి ఇటు వచ్చేద్దాం. పైత్యం కమ్మిన, ఇగో చూసారు ఇక్కడ పైత్యం, పురాణంలో కూడా వచ్చింది పైత్యం అంటే. ఇది కూడా ఏది దాని పైత్యం, అదొక పైత్యం అని. ఇక్కడ కూడా ఏం పైత్యం చెప్తున్నారు. పైత్యం కమ్మిన వాడి నాలుగు రుచులు, కళ్ళకు రూపభేదాలు తెలుస్తాయా? మనకి పైత్యం వచ్చిందనుకో, నాలుగు టేస్ట్ తెలీదు, కళ్ళకి ఎవరెవరు తెలియదు, అదొక పైత్యం రోగం. వీళ్ళకు కూడా ఏం తెలియట్లే, తేడా ఇంతకంటే పైత్యమే. అదే వాళ్ళకి రుచి తెలియదు, బాడీ కండిషన్లో రుచి తెలియదు, ఇమేజెస్ తేడా తెలియదు ఏంటంటే. ఓకేనా? అలాగే గుణాత్మకమైన భేదం నిర్గుణ స్వరూపాన్ని ఎలా గ్రహించగలదు? మనంతా గుణాల్లో ఉన్నాం, రజోగుణంలో ఉంటాం, కోరికలు, తమో గుణంలో ఉంటాం, మాత్సర్యం అన్నీ వస్తాయి. అని ఇంకోటి సత్వగుణంలో ఉంటాం, ఇప్పుడు సత్వగుణంలో ఉంటాం. ఈ మారుతూ 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 ఉంటాయి. మన జీవితం అంతా సత్వగుణం, రజోగుణం, తమోగుణం. మీరు ఇంకా నేను మన అందరం సత్వగుణంలో ఉన్నాం. మీరు ఇలాంటి పెద్ద వింటున్నాం, మిగతా వాళ్ళ అది కూడా లేదు. రజోగుణం, తమోగుణం, రజోగుణం, తమోగుణం, అట్లే అట్లే చచ్చిపోతాం ఆ గుణాలతో. అంటే కోరికలు తీర్చుకోవడం, అలసిపోతే నిద్రపోవడం, అంతేనా? అంతే వాళ్ళ పని. మన కలిసిలో దేవుడి వల్ల చెప్పుకుంటాం గురువుగారు దేవుడు. అహంకార జనితమైన సృష్టి తత్వరహితంగా ఎలా ఉంటుంది? అలా గుణాలతో ఉన్నవాడికి గుణమే లేని వాడు ఎలా కనబడతాడు? వాడికి ఏమైనా గుణాలనే? శివుడు ఎప్పుడు సత్వగుణం అంటే ఆయన పురాణాలు ఉంటాడా లేదంటే ఆయన చేస్తాడు చెప్పాలి. శివుడు సరే ఆయన తమో గుణానికి లీడర్ అని చెప్పారు, కానీ నిజంగా శివుడు తమో గుణం వాడా? నిర్గుణుడు ఆయన ఏ గుణాలు లేవు. కానీ ఎందుకు మరి ఆయనకి తమో గుణాలు బలంగా కట్టగట్టారని అలాంటి పొద్దు శుద్ధులకు అర్థం కావడం కోసం. విష్ణువుకి సత్వగుణం అని అంటగట్టారు, బ్రహ్మకి రజోగుణం అని అంటగట్టారు. ఎందుకంటే ఆయనకి కోరికలు, సృష్టి 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 ఈజ్ కోరిక, కోరికే సృష్టి. అందుకు బ్రహ్మకి రజోగుణం ఇచ్చారు. అంటే క్రియేటింగ్ ఆల్రెడీ మైండ్లో ఎవరిని క్రియేట్ చేయాలని రాసి, మనకి క్రియేట్ చేయాలి, ఎవరిని క్రియేట్ చేయాలని రాసి, దీన్ని క్రియేట్ చేయాలి, దాన్ని క్రియేట్ చేయాలి. వీడు పాత బ్యాలెన్స్ ఉంది అకౌంట్, పాప ఏంటి ఇప్పుడు ఏంటి దాన్ని క్రియేట్ చేసి, అంతే క్రియేటర్ రజోగుణం. తమోగుణం తీసుకుపో ప్రశాంతంగా పడుకో, తమోగుణం. సత్వగుణం విష్ణువు కంట్రోలర్, ఆయన కనుక సత్వగుణంలో లేకపోతే ఎలా వచ్చేస్తాయి? అంటే నేను కంట్రోల్ చేయాలి. ఇంత వచ్చేవాడు పోయేవాడు ఉన్నవాడిని అంతా కంట్రోల్ చేయాల్సిన పవర్ అయింది. సత్వగుణం మధ్యలో ఉన్నాడు. రజో సత్వ తమో మన జీవితం అది. రజోగుణం, సత్వగుణం, తమోగుణం. పుడుతున్నాం రజోగుణం, కోరిక స్టార్ట్ అయిపోయింది అంత రజోగుణం. సత్వగుణం కంట్రోలింగ్, ఓ ఏది వచ్చేసరికి అది కంట్రోల్ చేసుకోవాలి, ఏదో చూసుకోవాలి. ఇట్లా అది చెప్పడానికి సూర్యుడు కూడా పొద్దున్నే ఉదయిస్తాడు, ఎర్రగా ఉంటాడు రజోగుణం. సత్వగుణం తెల్లగా అవుతాడు, తమోగుణం మెల్లగా ఎర్రగా నల్లగా చీకటి అయిపోతాడు. సూర్యుడు డైలీ మనిషి గుర్తు చేస్తున్నాడు, నీ జీవితం ఇంతేగా, పుట్టావు, ఎదిగావు, పోతావు. ఈ లోపల నువ్వు సాధన చేసుకోకపోతే హనుమంతుల వారి లాగా సూర్యుడిని గురువు చేసుకుని హనుమంతుల వారు ఏం చేశారు? సాధన చేసి రామభక్తుడు అయిపోయాడు, ధరించిపోయాడు, చిరంజీవి అయ్యాడు. సినిమా యాక్టర్ చిరంజీవి కాదన్న. అహంకార జనితమైన సృష్టి తత్వరహితంగా ఎలా ఉంటుంది? గుణ విభేదం కానంత వరకు ఆత్మతత్వం గోచరించదు. గుణ విచ్ఛేదం, సారీ గుణాలు త్యాగం అవ్వాలి. అంటే మనం ఏం చేయాలి? రజోగుణం వదిలేయాలి, తమోగుణం వదిలేయాలి, సత్వగుణం వదిలేసి మించిపోవాలి. అప్పుడు దొరకాలి విచ్ఛేదం, వదిలిపెట్టేయగలం. అహంకార వివర్జితుడైన వానికి అది మనోగమ్యం కాగలదు. అహంకారం వదిలిన వాడికి మనస్సులో ఇద్దరు దొరుకుతారు చెప్తున్నారు. అహంకారం అంటే నేను, నీ పేరేంటి చెప్తావుగా, అదే అహంకారం. అంటే నేననేవాడు ఒకరు ఉన్నాను చెప్పుకోవడమే అహంకారం. అది ఎలా కుదురుతుంది సార్? నా పేరు అడిగిన నా పేరు చెప్పాలి కదా అంటే నువ్వు ఇంకా అహంకారంలో, అంటే నేను అనే దానిలో ఉన్నావు. సాధన చేసి చేసి నువ్వు ఎవరు అంటే నేను శరీరాన్ని కాదు ఆత్మని అన్నాను. ఇది శంకరాచార్య వారు అన్నారు. నిర్వాణాష్టకం మనం పెట్టుకున్నాం కదా, నిర్వాణాష్టకం పెట్టుకున్నాం కదా మనం. దాని ఏమన్నా
నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను భూమిని కాదు, నేను ఆయుధం కాదు, నేను అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. చెప్పు నేను మనసు కానీ, బుద్ధి కాదు, నేను శరీరం కాదు, నేను కాదు, ఏదైతే ఇవన్నీ కాదు అది నేను అన్నాడు. అదేంటది? ఇప్పుడు నువ్వు ఎవరంటే నేను ఆత్మని చెప్పగలిగే కెపాసిటీ సాధనలో రావాలి, మాటగా కాదు, సాధనలో చెప్పగలగాలి. గురుగారు చెప్పారు కదా, లేదా ఆలోచిస్తే నువ్వు శరీరం కాదు అని చెప్పి ఏడు తీసుకొని బాధపడతావు, ఒప్పుకుంటావా? నువ్వు ఆత్మ కదా, నువ్వు శరీరం కాదు కదా, నీకు బాధపడతా అంటే ఒప్పుకోగలగా. రమణ మహర్షి గారు ఒప్పుకుంటారు, ఆయన ఆత్మ కాబట్టి ఒప్పుకుంటారు. పెట్టండి అని పాత పెట్టించుకుంటారు. ఒకడు వచ్చి క్రీమ్ రాస్తాడు, కాయండి. బాధ పెట్టిన వాడి మీద కోపం ఉండకూడదు, క్రీమ్ రాసిన వాడి మీద ప్రేమ ఉండకూడదు. అప్పుడు నువ్వు ఆత్మలో నిలబడతావు, ఆత్మగా నిలబడతాడు. నీకు దోమ కొట్టినా కూడా డ్రింక్ అంటే నాకు పెట్టింత రావుతావని పటేలను పెట్టేసి తొడకి ఎర్రగా దాని రక్తంతో తుడిచేసుకుంటాడు శాడిజం. ఇంకేముంది ఆత్మతత్వం? లేదు. అంటే దోమతో కుట్టించుకొని గడ్డి తాగించుకోమని చెప్పట్లేదు నేను. సాధన మెల్లగా చేయగా 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 ఒక చోట చెప్పారు, ఒక పురాణాలు ఎప్పుడు చదువుతుంటే ఒక చోట ఏమన్నారంటే, పొరపాటున మనిషికి ఎక్కడైనా నొప్పి కలిగినా దురద వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకొని దాని మించి దృష్టి మరల్చడమే సాధన. దురదకి నొప్పి అని అంటలేదు, చుట్టుపక్కల చాలా ఉన్నాయి మనం గోల్ చేసేది. దాని నుంచి దృష్టి మరల్చి దేని మీద పెట్టాలో అదే సాధన. సాధన అంటే ఏం లేదు, నీ దృష్టి మరల్చడం. ఎటు మరల్చాలా? ఏదవసరం అటు మరల్చాలి. నేను ఆత్మని అనే వైపు మరలుస్తున్నాను. సోహం 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 సోహం. గుర్తుపెట్టుకోండి, ఆత్మకి పిలుపు ఇది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సోహం సోహం. పుట్టి ఉన్నప్పుడు రాజుకుడి ఇలా కూర్చొని మీరు సౌండ్ చేసి పేరెంట్స్ బయటపెట్టారు. ఇంట్లో కూర్చొని సోహం 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 అంటే ఏదో చెలబడి చేసేవాళ్ళ రాత్రి కూర్చొని వీడికి ఏమైందిరా అనుకుంటారు. అలా చేయకండి, అలా చేయకండి. మనసులో అనుకోవచ్చు, ఆ సౌండ్ రాకుండా అలా. సోహం అనేది ఆత్మబీజాక్షరం, ఆత్మని పిలవడం, నేను ఆత్మగా నిలబడ్డం. అలా సోహం 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 అంటుంటే హంసో హంస మాత్రం. హంస అంటేనే జ్ఞాని. ఆ సోహం సోహం అంటూ ఆత్మగా నిలిచినవాడు హంసగా మారుతారు. అందుకనే రామకృష్ణ పరమహంస అన్నారు, బాతో కోడు అనలేదు. అర్థమైందా? గొప్ప గొప్ప వీళ్ళని యోగుల్ని హంసలతో పోలుస్తారు. ఎందుకు హంసతో పోల్చాలి? హంసతో ఎందుకు పోలుస్తారు? హంసలు మనం చూడలేదు ఎప్పుడు తెలుసా, హిమాలయ లోకల్లో ఉంటాయి. అది కూడా జ్ఞానం ఉన్నవాడు కనబడతాయి, కానీ మనలాంటి గురువుల కంటే గురు గొప్పవాడు ఉండొచ్చు, నారాయణుడికి అసలు సాధన చేస్తే ఎప్పుడో దొరుకుతుంది. హంసలు చూస్తే అంటే మానస రూపం పోతే శివపార్వతులు హంస రూపంలో కనబడతారంటే అయిపోయి దర్శనం అయిపోయింది వాడికి. నేపాల్ అవతల మానస సరోవరం ఉంది, బాగా డబ్బులు రెడీ చేసుకొని పోండి, వెళ్ళి చూడండి. మానస సరోవరంలో రాత్రి 1 గంట తర్వాత స్నానం చేస్తే దేవతలు నక్షత్ర రూపంలో వచ్చి నదిలో స్నానం చేసిపోవడం మీరు లైవ్ చూస్తారు. అది వెళ్ళి చూడండి. అక్కడే మౌంట్ కైలాష్ పర్వతం ఉంది, శివుడే సాక్షాత్తు ఆ పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద శివుడు ఉన్నాడు, లేదా పర్వతం లోపల ఉందంట. అక్కడ నిజంగా ధ్యానం చేసిన వాళ్ళకి ఒక డోర్ ఓపెన్ అవుతుందంట ఆ పర్వతంలో. ఆ డోర్లో నంది, ప్రమదగణాలు, వినాయకుడు, కుమారస్వామి అంతా లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు. ధ్యానం చేసిన వాళ్ళకి దొరుకుతుంది. మౌంట్ కైలాష్ ఎక్కడో లేదు, నేపాల్ అవుతుంది. ఆ మానస సరోవరంలో అయ్యవారు అమ్మవారు హంస రూపంలో దర్శనమిస్తారు. ఇప్పటికీ ఎప్పటి నుంచో సార్ చెప్తున్నాను, నీకు బుద్ధి లేదా? తపస్సు చేయి, సాధన చేయి, కనబడతావు. నీ సాధన సరే మూర్ఖుడే అనుకో. ఎన్నో దిక్కుమాలు నమ్ముతున్నావుగా, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ స్టోర్లు కావడం ఆగినందుకు నమ్ముతున్నావుగా. ఒకటి ట్రై చేయండి, నిజమా కాదు నేర్చుకోండి. అప్పుడు సార్ గుర్తు వస్తాడు, మా సార్ ఏంటి నిజం. ఎక్కడున్నా దేవుడు రాణిస్తాడులే. అదైతే డిబేట్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, డబ్బులు జమేసుకోండి, చూడండి, తరించిపోతాం. అమ్మవారు ఇవాళ శివుడు, పార్వతీదేవి హంస రూపంలో జంట హంసలు తిరుగుతుంటాయి మానసరోవరంలో. అది ఓన్లీ ఆ స్వామివారి దృష్టి, వీడు నా భక్తుడురా, వీడి దర్శనం ఇవ్వాలన్న వాడికి ఆ ఇద్దరు కనపడతారు డబ్బులు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ సాధన చేయండి, డబ్బులు రెడీ చేయండి. మీరు అలా చైనీస్ వాళ్ళు ఎలా చేయాలంటే, ఒకసారి ఇట్లే ఒక సాధువు కైలాష్కి వెళ్దామని ప్లాన్ చేస్తుంటే చైనీస్ ట్రూప్స్ వాళ్ళు అడ్డుపడ్డారు. పెద్ద సుడిగాలు వచ్చేసి కళ్ళల్లో దుమ్ము కొట్టుకుపోయింది ట్రూప్స్ అందరికీ. కళ్ళలో ముసుగులోకి వెళ్ళిపోయాడు మౌంట్ కైలాష్. దర్శనం చేసుకున్నాడు. మళ్ళీ తర్వాత రిటర్న్ వచ్చాడు. మౌంట్ కైలాష్ ఈజ్ కమింగ్ బ్యాక్. మళ్ళీ ఏమైంది, వీడు ఎక్కడున్నాడు, ఏంది, వీడు వెతుక్కోవాలి కదా, అంత వెతికారు, దొరకలేదు.
మళ్ళీ రిటర్న్లో మళ్ళీ ఇట్లనే జరిగింది, మళ్ళీ జనాశ్రయంలో కలిసిపోయింది. అంటే స్వామి తలుచుకుంటూ దారి దొరికింది, ఆయన ఉన్నాడు, నాకు దర్శనమిస్తాడు, ఈ నమ్మకం కూడా అని చెప్పు ఇవాటి పురాణం ఇక్కడ శుభఫలం సర్వం శ్రీ మహామహేశ్వర పాదార్థమస్తు లోకాన్ సమస్తాన్ శ్రీనో భగవతి శాంతి శాంతి.